రే బాను, చెప్పునా 340 లీటర్ వాటర్లో నేను ఈ మందు కలపాలి. ఇలాంటి క్యాన్లు ఎన్ని తీసుకుంటే 340 లీటర్ వాటర్ పడుతుందో కాస్త చెప్పరా? ఇలాంటి క్యాన్లు వాటి వాల్యూమ్ అలాంటివి చెప్పకనా అన్న. పేపర్ మీద లెక్క చిటికలో చేసి పారేస్తాను, ఎందుకంటే 100కు 100 ఇక్కడ. ఏమైందిరా మంతు? ఏమీ లేదురా, 340 వాటర్లో ఈ మందు కలపాలి. ఎంత తీసుకోవాలో నాకు తెలీదు, వాడు ఏం చెప్పాలో వాడు చెప్పలేకపోతున్నాడు. ఓ ఎంతేనా? మా అబ్బాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్ వెదిరిపత్తిలో చదువుతున్నారు రా. ఈ లెక్కన చిటికలో చేసి పారేస్తాడు. మీకు 340 లీటర్ల వాటర్ కావాలంటే ఫస్ట్ ఈ ఒక్క క్యాన్లో ఎన్ని లీటర్ల వాటర్ పడుతుందో తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ఇన్ సిలిండర్ షేప్. Now I am going to find the volume of this can. Now I am going to find the height of this can. The height of this can is here to here only. So the height of this can is 54 centimeters. Now I am going to find the diameter of this can. The diameter of this can is 40 centimeters. We know that volume of cylinder is equals to pi r square h. Pi is equals to 3.14 into r square, 20 into 20. H height is equals to 54 centimeters. After simplifying this, I got 67,824 centimeter cube, approximately 68,000 centimeter cube. We know that centimeter cube. We know that 1000 centimeters is equals to 1 liter. Therefore 68,000 is equals to 68 liters of water. ఇలాంటి ఒక క్యాన్లో 68 లీటర్లు వాటర్ పడుతుంది. మీకు 340 లీటర్లు కావాలి కాబట్టి 340/68 5. మీరు ఇలాంటివి 5 క్యాన్లు అయితే మీకు మందు కొట్టడానికి సరిపోతుంది. అన్ని స్కూల్లో టీచర్స్ లెక్కలు బాగానే చెప్తారా, కానీ మనం వాటిని నిజ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. నేను 100కు 100 తెచ్చుకోవడంతో పాటు నీలా కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కూడా తెలుసుకుంటాను రా.